ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అనమాట. ఆల్రెడీ మీరు thumbnail చూశారు కదా. సో అవును, నేను ఫస్ట్ టైం ఫోక్ సాంగ్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు యాక్చువల్గా కొంచెమే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకు మెయిన్ లీడ్గా చేయాలని ఇష్టము. బట్ ఇప్పుడైతే సైడ్గా చేశాను. బట్ నో ప్రాబ్లం, అలా చేసుకుంటూ వెళ్తానే కదా మనకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను చాలా హ్యాపీ. దాని బిహైండ్ సీన్స్ అవన్నీ కూడా నేను షూట్ చేశాను అనమాట. ఈ రోజు వచ్చేసి మేము ప్రోమో రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో ప్రోమో రిలీజ్ కోసం నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఫైనల్గా. సో అలాగే ఈరోజు లయ బర్త్డే కూడా ఉందన్నమాట. సో రెండు ఉన్నాయన్నమాట, ప్రోమో ప్లస్ లయ బర్త్డే. లయ బర్త్డే యాక్చువల్గా August 23rd. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, బట్ లయ బర్త్డే వచ్చేసి August 23rd. ప్రోమో వచ్చేసి 22కి రిలీజ్ అవుతుంది అనమాట. August 22 రోజు వచ్చేసి మన చిరంజీవి గారి బర్త్డే. సో ఆయన ఆశీర్వాదంతో మన ప్రోమో రిలీజ్ చేస్తున్నాము. అలాగే మన సాంగ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోని అయితే. మేము లింక్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెడతాను, మీరైతే వాచ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఫోక్ సాంగ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫోక్ సాంగ్ అయితే ఒక 10 days బిఫోరే మేము షూట్ చేసాము. అప్పుడు నేను లాంగ్ వీడియో చేశాను, బట్ ఇట్లా నేను మాట్లాడలే కెమెరా ముందు. జస్ట్ అక్కడ క్లిప్స్ అయితే నేను షూట్ చేసుకున్నాను. సో అవి కూడా నేను ఈ వీడియోలో నేను పెడతాను, చూడండి. సో ఇప్పుడైతే నేనైతే లయ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ అనమాట ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయితే. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. టైం చూడండి 9:30 అవుతుంది. 9కే రమ్మన్నది. సో ఇప్పటికైతే లేట్ అయిపోయింది, ఇంకా వెళ్దాం ఇంకా. సో ఇప్పుడైతే నేను బైక్ బుక్ చేసుకున్నాను. అలాగే ఈ ఫోక్ సాంగ్ చేసినందుకు నాకు ఎంత పేమెంట్ చేసింది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను, చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది షూట్ రోజు మార్నింగ్ అనమాట. మేము 10 days బిఫోర్ షూట్ స్టార్ట్ చేసాము. అప్పుడు నేను క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇది మార్నింగ్ నేను ఆటోలో వెళ్తున్నాను అనమాట. 5:30కి 6 వరకు అక్కడ ఉండాలని చెప్పింది అనమాట షూట్లో. షూట్ వచ్చేసి పెద్దంబర్పేట హైదరాబాద్లోనే జరిగిందనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. తనే ట్రావెలింగ్ అండ్ ఫుడ్ అయితే చూసుకుంది అనమాట. ఆ రోజుకి అయితే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఆల్రెడీ మీరు సాంగ్ చూసే ఉంటారు కదా, మొత్తం కూడా పల్లెటూరు స్టైల్లో ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ హౌస్ కూడా ఆ విధంగానే తీసుకున్నారనమాట, పాతకాల పెంకుటిల్లు. సో ఇక్కడైతే నేను షూట్ అయితే చేశాను. ఈ హౌస్ టూర్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఏదో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా నేను. ఈ పెంకుటిల్లులో మాత్రం చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. భలే అనిపించింది. షూట్కి అయితే భలే వచ్చింది అసలు. అండ్ ఈ ఇంట్లో మాత్రం ఎవరు ఉండట్లేదు, బట్ రెంట్ పర్పస్ తీసుకుని వీళ్ళైతే షూట్ చేసుకున్నారు. అండ్ అలాగే మాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా తెప్పించింది అనమాట మార్నింగ్. ఆ రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కూడా తనే చూసుకుంది ట్రావెలింగ్ తో పాటు. ఇంకా ఇక్కడైతే మా కెమెరాకి అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక కెమెరాకి అయితే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇక షూట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ టైం అనమాట ఫోక్ సాంగ్ చేయడము. అంటే నేను చాలా షూట్స్కి వెళ్ళినాను, బట్ నేను ఒక సాంగ్లో పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఆల్రెడీ మనం ఈ టీవీలో, జెమినీ టీవీలో ఆల్రెడీ మనం చూసాము. బట్ ఫోక్ సాంగ్ కదా, బాగుంటుంది కదా అన్నట్టుగా నేను చేశాను. బట్ నాకు ఫోక్ సాంగ్ చేయడం ఇష్టము మెయిన్ లీడ్గా. బట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నారు, వీళ్ళే అమౌంట్ పెట్టి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా హైలైట్గా కనిపించారు అన్న చాలా మంది అడిగినారు అనమాట. అసలు నువ్వు ఎక్కడ కనిపించట్లేదని. నేను ఎందుకు కనిపిస్తాను చెప్పండి, వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువ హైలైట్గా కనిపిస్తారు. మేము సైడ్ డాన్సర్ కాబట్టి నేను కొంచెం అక్కడక్కడ కనిపించాను. సో అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేనున్నానని నేను చూసుకోవడానికి నేనైతే హ్యాపీ. అది వాళ్ళు డబ్బులు పెట్టి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కనిపించినారు. సాంగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. నాకైతే లిరిక్స్, మ్యూజిక్ అయితే చాలా నచ్చింది. సింగర్ వచ్చేసి నిఖిత అంట. అలాగే లిరిక్స్ వచ్చేసి హరీష్ పటేల్ సంథింగ్, వాళ్ళ నేమ్స్ నాకు తెలీదు. మా సాంగ్లో లాస్ట్లో అయితే వాళ్ళ నేమ్స్ ఇచ్చాము, ఒకసారి మీరు అక్కడ నేమ్స్ చెక్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడైతే ఇంకా శారీ కూడా చేంజ్ చేశాను. 2 శారీస్లో చేశాను నేను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో చూడండి, అక్కడ షూట్ జరుగుతుంటే ఇంక ఈవినింగ్ అయితే చాలామంది ఊర్లలో వస్తారు కదా, పని నుంచి వచ్చేసి చూస్తున్నారనమాట షూట్ జరుగుతుందని చెప్పేసి. ఆఫ్టర్నూన్ ఆ టైంలో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అసలు ఎవరు లేరు. ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ఎలా ఉన్నారు చూడండి. ఇంకా ఈవినింగ్ 7 అవుతుంది, ఇంకా షూట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు పేమెంట్ ఎంత తీసుకున్నాం అని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు కదా, లయ నా ఫ్రెండ్ అని చెప్పేసి 2 years నుంచి తను నాకు పరిచయము. సో తనకి
తెలుసు నేను ఇంట్రెస్టెడ్ అని. సో నాకు కాల్ చేసి అడిగింది అనమాట, నేను ఇట్లా ఫోక్ సాంగ్ చేస్తున్నాను, నీకు ఇంట్రెస్టా, చేస్తావా, నేను వితౌట్ పేమెంట్ నేనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను, చేయగలుగుతావు అంటే ఓకే అబ్బా చేస్తాను అని చెప్పేసి నేనైతే చేశాను అనమాట. సో ఎందుకు చేయకూడదు చెప్పండి, మనం డౌన్ టు ఎర్త్ లాగానే ఉండాలి. సో అందుకని డౌన్ టు ఎర్త్ లాగానే వెళ్ళి నేనైతే పర్ఫామ్ అయితే చేశాను. మీ అందరికీ నా పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చలేదా నాకు కమెంట్ అయితే చేయండి. ఇంకా ఇది వచ్చేసి ప్రోమో రిలీజ్ రోజు అనమాట. ప్రోమో రిలీజ్ రోజు మళ్ళీ మాకు గ్రాండ్గా అయితే పార్టీ అయితే ఇచ్చింది, మళ్ళీ ఇంటికి అయితే ఇన్వైట్ చేసింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. మీ అందరి డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా, నేనైతే ఎటువంటి పేమెంట్ అయితే తీసుకోలేదు. తన నా ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రీగా చేసేసాను. సో వేరే వాళ్ళకైతే నేను చేస్తాను, ప్రమోషన్స్ చేస్తాను కదా, నేను వాటికి అమౌంట్ తీసుకొని నేను ప్రమోషన్స్ అయితే చేస్తాను. బట్ తను నా ఫ్రెండ్ కాబట్టి తనకైతే నేను ఫ్రీగా అయితే చేసేసా. వచ్చేసాము, లిఫ్ట్ అయితే వస్తుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడైతే లిఫ్ట్ అయితే వస్తుంది, ఇంకా వెళ్దాం. రీసెంట్గా కొత్త లిఫ్ట్ కూడా ఓపెన్ అయిందని చెప్పింది కదా, అది ఎక్కడో నాకు ఇంకా అర్థం కాలేదు. వచ్చినప్పటి నుంచి ఈ లిఫ్ట్లోనే వెళ్తున్నాను నేను ఎప్పుడు. ఫైనల్లీ లిఫ్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం 8 క్లిక్ చేయాలి. 8 క్లిక్ చేసిన తర్వాతకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. నేను అప్పుడు చూపిస్తా. సో ఇప్పుడు మనం 8th ఫ్లోర్కి వెళ్తున్నాం. 8th ఫ్లోర్ నుంచి ఎదురుగానే లిఫ్ట్ ఎదురుగానే ఉంటుంది అనమాట వాళ్ళ హౌస్. 9th ఫ్లోర్కి అయితే స్టెప్స్ ఎక్కాలి. తను రీసెంట్గా చెప్పింది కదా 9th ఫ్లోర్ నుంచి కూడా లిఫ్ట్ స్టార్ట్ అయింది. అది ఎక్కడో ప్లేస్ ఎగ్జాక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ నాకు తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే పక్కనే, మనం లొకేషన్లో అంత పర్ఫెక్ట్ కాదు. సో ఇప్పుడైతే వెళ్దాం. 8th ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఓపెన్. సో ఇప్పుడు లిఫ్ట్ ఎక్కేసినాము. చూడండి, ఈ స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఆ స్టెప్స్ కూడా ఎక్కాలి. ఆ స్టెప్స్ ఎక్కగానే ఎదురుగా వాళ్ళ ఇంటి ఉంటుంది. పదండి వెళ్దాం. ఇంకా వాళ్ళ ఇంటి పక్కన ఇటువైపున లిఫ్ట్ ఉంది, అటువైపున లిఫ్ట్ ఉంది. ఇంకా నాకు అది ఎక్కడ ఎగ్జాక్ట్గా అనేది తెలియట్లేదు. సో ఈరోజు తెలుసుకుంటా. ఈరోజు అయితే చాలాసేపు ఉంటా కదా వీళ్ళింట్లో, తెలుసుకుంటా. సో ఈ స్టెప్స్ కూడా ఎక్కేయాలి. లయా, హాయ్. లయ లేదా అబ్బా, తిన్నా నేను తిన్నా, రాలేనా? తింటున్నావా? తింటు. ఫైనల్గా ప్రోమో రిలీజ్ రోజు అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు 9th ఫ్లోర్ నుంచి లిఫ్ట్ చూపిస్తున్నాను అనమాట. వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. సో నేను ఇది ఎప్పుడు వెళ్ళలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే నాకు కింద లొకేషన్ ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నాతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. నాతో పాటు ఇంకా 2 చేశారనమాట. వాళ్ళు కూడా లయాకు ఫ్రెండ్సే అంట. సో ఇప్పుడు మాకు టైం ఉందని చెప్పేసి మేము కిందికి వెళ్ళి మా పాట పైననే కొన్ని రీల్స్ అయితే చేయడానికి మేము కిందికి వెళ్తున్నాం అనమాట. లయా వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియోస్ అయితే సూపర్ వస్తాయి అసలు. ఆ లొకేషన్లో ఆల్రెడీ మీరు ఈ రీల్స్ చూసే ఉంటారు, మిలియన్స్లో అయితే వెళ్ళినాయి అనమాట. ఇప్పుడు ఏదైతే మేము పాట తీసామో ఆ పాట పైన కొన్ని రీల్స్ చేసాము, అట్లనే కొన్ని నార్మల్ రీల్స్ కూడా చేసాము. ఇంకా అవి పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేయాలి. ఇంకా ఇవి చేసేలోపు లంచ్ టైం కూడా అయిపోయిందనమాట. లంచ్లో మాకు చికెన్ బిర్యానీ, వెజ్ తినే వాళ్ళకి వెజ్ బిర్యానీ కూడా తెప్పించారనమాట. అలాగే కూల్ డ్రింక్స్ కూడా తెప్పించారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇతనే అనమాట డైరెక్టరు. ఇప్పుడు సాంగ్కి అన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఈయననే అనమాట. సాంగ్ చేసేటప్పుడు అయితే మేము చాలా ఫ్రీగా చేసామన్నమాట. మామూలుగా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్స్కి భయపడుతుంటారు కదా, మాకు అట్లా లేదనమాట. ఫుల్ ఫ్రీగా ఫ్రెండ్స్ లాగా ఉండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం షూట్ టైంలో. అలాగే ఈ ప్రోమో రిలీజ్ రోజు చూడండి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా ఫుడ్ అయితే తింటున్నాము, అందరం కలిసి తింటున్నాము. అలాగే ఆ రోజు లయా బర్త్డే కూడా ఉందని చెప్పినా కదా, తను బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మా గురించి చెప్తున్నారనమాట. పోస్టర్ రిలీజ్ కూడా చేశారనమాట ఆ రోజు ఇంట్లోనే. సో ఫస్ట్ టైం నేను ఫోక్ సాంగ్ చేశాను. నెక్స్ట్ టైం నాకు మంచిగా మెయిన్ లీడ్ రావాలి అని కోరుకుంటున్నా. మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి, అలాగే బ్లెస్ చేయండి. మెయిన్ లీడ్ చేయాలి, అలాగే సీరియల్స్లో చేయాలని నాకు చాలా డ్రీమ్ అనమాట. సో మెల్లిమెల్లిగా వెళ్తున్నా, స్టెప్స్ వేసుకుంటా. సో నన్ను అయితే బ్లెస్ చేస్తూ ఉండండి అందరూ కూడా. సో మొత్తానికి మీకు సాంగ్ ఎలా అనిపించింది, అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకా నైట్ అయితే నేను లేట్ అయిపోయింది, మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తా అన్నారు. సో అందుకని
అని చెప్పేసి నేను అక్కడే ఉన్న ప్రోమో రిలీజ్ రోజు. సో నైట్ ఆ విండోని చూస్తే వ్యూ చూడండి, ఆల్రెడీ నేను రీల్స్లో పెట్టేసిన, మీరు చూసే ఉంటారు. నైట్ మా హస్బెండ్ అయితే వచ్చిండు. సో ఇంకా వాళ్ళైతే రిసీవ్ చేసుకున్నారు. ఇంకా చాలాసేపు అయితే మేము ముచ్చట పెట్టుకున్నాము. అసలు చూసుకునే లేదు, టైం అయితే 12 అయిపోయింది నైట్. మళ్ళీ మా కోసం అయితే ఫుడ్ తెప్పించారనమాట బయట నుంచే. అట్లా ముచ్చట పెట్టుకుంటే మాకు 12 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే మళ్ళీ నైట్ 12 o'clock ఇంటికైతే వచ్చేసినాము. ఇంతే అనమాట వీడియో అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి. ఓకేనా, మరి బాయ్, టాటా.